బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం అప్పుల పాలైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ అంటే తనకు ఎంతో అభిమానమని తెలిపారు. దానికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్ గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. వరంగల్ కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తారని లోక్సభ ఎన్నికల సందర్భంగా మాటిచ్చా చెప్పినట్లుగానే ఎయిర్పోర్ట్ ను సాధించి మీ ముందు నిల్చున్నారని సీఎం అన్నారు. స్టేషన్ ఘన్పూర్లో 800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. గత బీఆర్ఎస్ పాలన వల్ల ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ దివాలా రాష్ట్రంగా మారిందని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 8 లక్షల కోట్లు అప్పులు చేస్తే వాటికి వడ్డీ కట్టడానికే సరిపోతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ పాలన సాగిస్తున్నామన్నారు. కేసీఆర్ హయాంలో లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలేశ్వరంగా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ చేశారు. ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి తన బాధ్యతలను నెరవేర్చడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 15 నెలలుగా జీతభత్యాలు తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి మాత్రం రావట్లేదని మండిపడ్డారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకునే వ్యక్తి ప్రజల కోసం అసెంబ్లీలో సూచనలు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. తీసుకుంటుంది. ఈనాడు రాష్ట్రం నలుమూలలో మీరు చూడండి, కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి. గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్కసారి చర్చించండి. 10 సంవత్సరాలు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలిన దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు. మీరు ప్రాజెక్టులు కట్టినరా, కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు, రిజర్వాయర్లు కట్టిరని. తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. శ్రీరామ్ సాగర్ 100 టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు? మీ తాత కట్టిండా? శ్రీశైలం ప్రాజెక్టులో 300 టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా? నాగార్జున సాగర్లో 200 పైచిల్కు టీఎంసీల నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రా అని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా. జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, లేకపోతే దేవాదుల కావచ్చు, లేకపోతే ఇందిరా సాగర్, లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినవి కాదా? శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా? చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుండా నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండ లక్ష్మణ్ బాబూజీ జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండ లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా.